గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇది చాలా అందరికీ కూడా ఈ పార్కులో అడుగు పెడితే ఒక ఉద్వేగం వస్తుందమ్మా. అల్లూరి సీతారామ గారు పేరు వింటే దీన్ని ఒక రూపురేఖలు తీసి వదిలేస్తే మేము కూడా వయసు అవుతుంది, ఎప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఇది మళ్ళీ మన కుర్రవాళ్ళ చేతులు పెట్టాలా. నేను చూస్తాను వాళ్ళు ఏమనుకోండి, కృష్ణదేవిపేట వాళ్ళని ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు. నేను ఉట్టప్పుడు వచ్చేవాడు అల్లూరి సీతారామ పౌరుషం అంటాడు, ఒక్కటి రాడి పార్క్కి ఏమైనా అల్లూరి సీతారామరాజు రక్తం అంతా రక్తమని అంటాడు. పుట్టప్పుడు పార్కులోకి లైట్ పోతే లైట్ వేయడం చూడరాదు, తప్పది. అల్లూరి సీతారామరాజు వారసులు మనం బ్రతుకున్నందుకు ఏముందండి, నెలకు ఒక రోజు కూర్చొని ఎలా ఉంది షెడ్లు ఇచ్చినప్పుడు ఆ షెడ్లో కూర్చోండి. మన పిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడ వచ్చి కూర్చోండి, కమిటీ వేయండి. ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఒక 10 మంది కమిటీ వేసుకోండి. ఈ డబ్బులు మీరు ఏం పెట్టవద్దు, చూడండి. వచ్చి అప్పుడప్పుడు చూసి ఎలాగో చూస్తే మీరు డబ్బులు మేము చూస్తాం. ఆ బాధ్యత తీసుకోమని చెప్తున్నానండి. అమ్మ నేను ఎక్కువ మాట్లాడాను, 4 ఉన్నాయి. ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, టూరిజం మినిస్టర్ గారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు యూజువల్ చూపించడానికి అని చెప్పి హాల్ పెట్టాను అక్కడ. అది పైన స్లాబ్ అంత కారిపోతుంది. ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ పిక్చర్స్ అన్నీ కూడా వేయడానికి ఒక ఆడిటోరియం పెట్టాలి. ఆల్రెడీ గోడలు ఉన్నాయి, కానీ స్లాబే మార్చాలి. రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు 200 మంది 100 మంది అప్పుడప్పుడు వస్తున్నారు, ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక హాలు, హై స్కూల్లో ఉంటాయి కదా బలవాళ్ళు, ఆ బలంతో ఒక హాలు. అది ఆల్రెడీ మంచి ఇబ్బంది పడుతున్నాం. జిల్లా పరిషత్ సీఈఓతో మాట్లాడాను. ఆ కిందన బ్రిడ్జి పక్కన బోర్ వేసి అక్కడ మోటార్ వేసి పైకి నీళ్ళు తోడడానికి అతను డబ్బులు ఇస్తున్నాడు. అతను ఉపయోగ డబ్బులు కూడా ఇస్తారు, బోర్ వేస్తున్నాం. ఆ బోర్ నీరు కొండ మీద ట్యాంక్ వస్తుంది, నీరు సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు కోరిక ఏంటంటే వెనకాల ముందు కాంపౌండ్ వాళ్ళు ఉంది, వెనకాల కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇలా వచ్చి వదిలేసామనుకోండి ఆక్రమించేస్తారు. అల్లూరి సీతారామరాజు గారు ఎవరు కూడా ఆక్రమించేస్తారు. ఆ బార్డర్ కట్టాలమ్మా. ఆ 3 మీరు చేయగలిగితే ఇంకా అంతకంటే ఇక్కడ చేసేది ఉందమ్మా. నాకు ఇంకొకరు ఇప్పుడు కాదు, తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఇక్కడ 3 చిన్న గెస్ట్ హౌస్ కట్టాలమ్మా, సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అంటే ఎవరన్నా వచ్చి ఉండాలనుకుంటే, నైట్ టైం ఉండాలనుకుంటే 3 రూమ్లు చాలు. తర్వాత డిమాండ్ పెట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ 3 కార్యక్రమం చేయమ్మా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన తెలుగు బిడ్డగా పుట్టి మన నేల మీద ఆశలు బాసి మన గురించి, మన జీవితాల గురించి, మన స్వతంత్రం గురించి, మన స్వేచ్ఛ గురించి ఈరోజు ఆశలు బాసిన అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు జాతిలో పుట్టడం అన్నది నిజంగా మన పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ కేడిపేట గ్రామస్తులు కూడా ముఖ్యంగా చాలా ఇందాక మన పెద్దలు అన్నట్టు ఈరోజు అల్లూరి సీతారామరాజు రక్తం మన అందరిలోని కూడా ప్రవహించే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు గారి పేరు వింటేనే ఒక ఉద్యమ రూపము గుర్తొస్తుంది, అదేవిధంగా ఒక ఉద్వేగరహితమైన ఫీల్ వస్తుంది. ముఖ్యంగా స్వతంత్రోద్యమానికి సాయుధ పోరాటమే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు భావించి 27 ఏళ్ల వయసులోనే ఆశలు బాసిన వ్యక్తి. ఎందుకంటే నేను ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే 27 సంవత్సరాల వయసులో ఒక పోరాట పటిమతో ఇక్కడున్న ప్రజలకి స్వేచ్ఛ కావాలి, భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలి, వాళ్ళు పండించుకున్న వాళ్ళు తినే హక్కు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ భూములు వాళ్ళకే చెల్లాలి, ఎవరో తెల్లదొరలు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటని ఎవరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెద్ద ఆయన పోరాటం చేయలేదు. 27 సంవత్సరాల యువకుడు పోరాటం చేసిన నేల ఇది. అటువంటి నేల మీద పుట్టిన మనం ఇంకెంత స్ఫూర్తిదాయకంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికే ఈ పదం నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. 27 సంవత్సరాల వయసులో ఆశలు బాసి
చిన్న వయసులో కూడా ఎలాగ పోరాటం చేయాలి, ఎలాగ ఉద్యమం చేయాలి, స్వేచ్ఛ గురించి ఎలా పోరాటం చేయాలని, ముఖ్యంగా గిరిజనులకి పోడు వ్యవసాయానికి కూడా పన్ను కట్టకర్లేదని ఆ రోజు నుంచి పోరాటం చేసిన వ్యక్తి. నేనేమంటానంటే ఈ రోజు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, స్వతంత్ర యోధుడి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇటువంటి విషయాలు మన నెక్స్ట్ జనరేషన్కి జనరేషన్ కూడా తెలియాలి అంటే అతని తాలూకా జీవన శైలి కానీ జీవిత చరిత్ర కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసుకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అయ్యన్న పాత్రుడు గారు దృష్టిలో పెట్టుకొని నేను ఒక స్టేట్ ఫెస్టివల్ కింద ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే అయ్యన్న పాత్రుడు గారు తాలూకా చలవ, ఆయన తాలూకా కృషి అని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల తాలూకా విగ్రహాలు పెడితే, నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలే, ఎవరో ఎక్కడో బెట్టింగ్ ఆడి ఎవడో చనిపోతే ఆ విగ్రహాలు పెట్టడానికి వెళ్ళే నాయకులు ఒక పక్క అయితే, ఎప్పుడు నుంచి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఈరోజు గుర్తు పెట్టుకోవాలి అని స్టేట్ ఫెస్టివల్ చేయటమే కాకుండా ఈయన స్థాయికి ఒక 4-5 స్టెప్పులు దిగి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఒక పక్క నుంచి గవర్నమెంట్ని, ఒక పక్క నుంచి మా ఎంపీలని ఎవరు ఇస్తారు, ఎవరు ఆ స్ఫూర్తి ఉంది అని చెప్పి అనుకొని మీ అందరి గురించి, ఆయన గురించి ఈరోజు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషి ఈరోజు మనందరం అభినందించాలి, మనందరం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు నేను టూరిజం మినిస్టర్ గారు కూడా వచ్చారు. సరే, మా అనకాపల్లి జిల్లాలో టూరిస్ట్ స్పాట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాకే చూసాం ఈ ఏరియా అంతా ల్యాండ్స్కేపింగ్ అని చాలా బ్యూటిఫుల్గా ప్లేస్. మనకి ఇంకొంచెం ముందుకెళ్తే లంబసింగ్ ఉంటుంది ఒకవైపు, అటు లంబసింగ్ కానీ ఇటు ఈ కేడిపేటకు సంబంధించిన ఈ అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నం కానీ, ముందుకెళ్తే రేవుపోలవరం బీచ్ కానీ, అటే వెళ్తే కొండకర్ల ఆవు కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక విశాఖపట్నం జిల్లా, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా టూరిజం మీద కనుక మనం దృష్టి పెడితే ఒక పక్క మన సంస్కృతిని, ఒక పక్క మన స్వతంత్ర సమరయోధుల్ని కూడా ముందు తరాలకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఒక జిల్లా మంత్రిగా నేను విన్నవించుకున్నానని మీ అందరికీ కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయమని. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు. ఇందాక ఎస్పీ గారు ఒక మాట చెప్పారు. నేను ఈ మాట యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పాలి, నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక, ఇంతవరకు ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడి చాలా మంది ఏమవుతున్నారంటే గాంజాకి నేను బానిసలు అవుతున్నారని చెప్పట్లా, గాంజాని సప్లై చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర వహించి పాపం ఎక్కువ ఇబ్బంది పడిపోయేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాంతం ప్రజలే. ఎందుకంటే నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్కి వెళ్ళినప్పుడు సుమారుగా 2000 మంది ఖైదీలు ఉంటే అందులో 1200 మంది ఓన్లీ గంజా కేసుల్లో పట్టుబడి రిమాండ్లో ఉన్నవాళ్ళు. అందులో కేటగరైజర్స్ చేసుకుంటే సుమారుగా 22 సంవత్సరాల వయసు, అంటే 18 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దగ్గర 600 మంది ఉన్నారంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఎవరో డబ్బుల గురించి, ఎక్కడో ఒక కింగ్ పిన్ ఉంటాడు, వాడి డబ్బుల గురించి 10,000 గురించి 5,000 గురించి కూడా ఈరోజు జీవితాలు నాశనం చేసుకొని జైలులో మగ్గిపోయే పరిస్థితి. ఈరోజు మనందరం రక్తం ఏమంటున్నామండి, అల్లూరి సీతారామరాజు గారి రక్తం అంటున్నాం. అటువంటి పనులు చేసేదానికి కానీ చేసే వాళ్ళకి కానీ మనం సింహస్వప్నంగా ఉండాలి తప్పించి అటువంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదు. వెళ్ళే వాళ్ళని కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. తప్పును తప్పుగా మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక అనిత గారు, ఎస్పీ గారు చెప్పారు, గాంజాయి వల్ల ఇవాళ యువత సర్వనాశనం అయిపోతా ఉంది. చాలా కుటుంబాలు, తల్లులు, తండ్రులు అందరూ కూడా రోడ్డు పడిపోతా ఉన్నారు. ఆ గంజాయి మత్తులో జరుగుతున్నటువంటి క్రైమ్ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కథలని, వాళ్ళ చరిత్ర వింటా ఉంటే దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించడానికి వీల్లేదు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా మంది కూడా ఎవరన్నా గంజాయిని కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మినా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేయమని చెప్పి ఇవాళ ప్రజల నుంచి కూడా ఒక విప్లవం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటారు ముఖ్యమంత్రి గారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశాలు, టూరిజంలో కానీ, ఇండస్ట్రీస్ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వ్యవసాయంలో ఉన్నటువంటి మార్పులు కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఈరోజు కూడా మేము జిల్లా స్థాయిలో ఒక సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒక విజన్ని, ఈ జిల్లాని విజన్గా ప్రతి 7 కాన్స్టిట్యున్సీలు ఎలా డెవలప్ చేయాలి, దానికి వైస్ చైర్మన్గా ఎంపీ గారే ఉన్నారు. ఎంపీ గారు కూర్చుని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి అవకాశాలు, ఏ రకంగా మనం వ్యవసాయ రంగంలో ఎంత మనం వృద్ధి తీసుకురావచ్చు, లేదంటే హార్టికల్చర్లో ఎంత వృద్ధి తీసుకురావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది
మనం కూడా ఆలోచించుకుంటూ ఒక మంచి సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ఇవాళ మంచి ప్రభుత్వం మనకి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో ఇవాళ అనేక పథకాలు మొన్న మనం చూసాం. ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు చదువుకుంటే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఈరోజు తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఆ విప్లవీరుడు ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు సంబంధించి ఇక్కడ నిర్మాణంలో మేము కూడా తప్పకుండా భాగస్వాములు అవుతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, జిల్లా పరంగా ఏం చేయొచ్చు అనేది కలెక్టర్ గారితో డిస్కస్ చేసి తప్పకుండా దీన్ని ఒక అద్భుతమైనటువంటి అయ్యన్న గారు కోరికను విధిగా తయారు చేయడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో పాటు పర్యాటక శాఖ మంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీ ఈ రాష్ట్రానికి అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమ వీటిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని, పుట్టినటువంటి పాండరంగి ప్రాంతం గాని వీటన్నిటినీ కలుపుకుంటూ, దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని, దాంతో పాటు సముద్ర తీరాన్ని, ఈ రేవుపాలవరం ప్రాంతంలో ఉన్న సముద్ర తీరాన్ని వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా, ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి ఎప్పుడు మనం ఇచ్చినట్లు అవుతుందంటే ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బాగా తయారు చేసినప్పుడు మాత్రమే మన నివాళి అర్పించుకున్నట్లుగా భావిస్తూ, మీ అందరితో కలిసి నేను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అయ్యన్న పాత్రుడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందువల్లంటే వారు ఒక వారం 10 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పారు, మీరు రావాలి 4వ తారీఖుని ఇక్కడికి అనేటువంటి మాట. ఆయనకి సీతారామరాజు గారి పట్ల ఉన్నటువంటి భక్తి అచంచలమైంది. అందుకే వారు ఇవాళ కూడా ఆయన మాటల్లో ప్రతి మాటలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాట వినపడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అయ్యన్న పాత్రుడి గారికి మరొకమారు మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ శాసనసభలో మాకు రక్షణ కల్పించేటువంటి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి గారు ఉన్నారు. శాసనసభ బయట రక్షణ కల్పించేటువంటి హోంమంత్రిగా అనిత గారు ఉన్నారు. వారిద్దరి మధ్యన నేనున్నాను. మాకు రక్షణ కల్పిస్తున్న వారిద్దరికి మరొకమారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా ఆయనకు ఎవరైతే ఈ మన్య ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈ రోజున ఏదైనా ఒక భవనము ఇల్లు అంటే అల్లూరి సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఆ తెల్ల దొరల్ని తరిమి కొట్టి ఇక్కడ ఉండేవారికి అందరికీ న్యాయం కోసం పోరాడి ఆయన చనిపోయి 100 సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా కూడా అందరం గుర్తుపెట్టుకునే విధంగా, ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని చేసేదానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇది ఇప్పుడే కాకుండా ఇంకా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ విధంగా అభివృద్ధి చేసింది, ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉందని స్పీకర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లు 30 లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి, నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి 30 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఈ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజే లెటర్ రాసి ఇచ్చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు 30 లక్షలతో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు, ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మాణించే కార్యక్రమాలు చేయాలి. కలెక్టర్ గారు ఎంత అవుతుందో, ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఎస్టిమేట్ చేయండి. నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన తెలుగు వారే. వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే
బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం పోరాడి వారికి న్యాయం జరగాలని చేసి అంత చిన్న వయసులో మన కోసం ఆయన మరణించారు. కాబట్టి వారి కోసం ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ మంచి పొజిషన్లో ఉండే రాజుల దగ్గర వారి గుర్తుండే విధంగా ఇక్కడ స్పీకర్ గారు కోరుకునే ఏదైతే ఇవన్నీ చేస్తే బాగుంటుంది అన్నారో ఎస్టిమేట్ చేయండి. ఈ 30 లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్ నుంచి చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఏదైనా తక్కువ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కూడా ఎంపీ గ్రాంట్ నుంచి కూడా మనం పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇది కాకుండా బయట వ్యాపారస్తుల దగ్గర కూడా మనం తీసుకొని చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే ఎంత చేసినా కానీ అల్లూరి సీతారామరాజు తక్కువే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.